తీసుకునే అర్హత ఆయనకి లేదంటూ ఇందాక చెప్పినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ఇక్కడ కూడా హైలైట్ చేశారు. కోస్తాకి తుఫాను ముప్పు అన్నటువంటిది బంగాళాఖాతంలో అల్పపీడనం అన్నటువంటిది ఇక్కడ కూడా హైలైట్ చేశారు. లేకపోతే విద్యుత్ రంగంలో ఏటా 1,00,000 కోట్ల అవినీతి. దేశం మొత్తంలో ఏపీలోని విద్యుత్ రంగంలో అవినీతి ఎక్కువగా ఉందని ఇంటెలిజెన్స్ మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వర విమర్శించారు. అవినీతికి ఏపీఎస్పీడీసీఎల్ ప్రయోగశాలగా మారిందన్నారు. సెంటర్ ఫర్ లిబర్టీ ఆధ్వర్యంలో శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆ సంస్థ ప్రతినిధి నల్లమూర్తి చక్రవర్తి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యుత్ స్కామ్ జరుగుతున్న విధానాన్ని వివరించారు. అనంతరం ఏబీవీ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ మాఫియా వేళ్లునుకునిపోయిందని, ఏడాదికి 1,00,000 కోట్ల అవినీతి జరుగుతోందని చెప్పారు. టెండర్ల నుంచి ట్రాన్స్ఫార్మర్లు, కండక్టర్ల కొనుగోళ్ల వరకు అన్నింటి అవినీతి పెరిగిపోయిందన్నారు. తెలంగాణ 25 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లను 87,791కి, ఛత్తీస్గఢ్ 75,496 కొంటే, ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వం 2023 జూలైలో 1,39,173 రూపాయలు కొనుగోలు చేసిందని, కూటమి ప్రభుత్వం 1,19,073 రూపాయలు కొనుగోలు చేసిందన్నారు. వ్యవసాయానికి అవసరమైన 5 స్టార్ 25 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లను ప్రస్తుత ప్రభుత్వం 1,40,085 కొనుగోలు చేస్తోందని చెప్పారు. పోటీ లేకుండా కేవలం షిరిడి సాయి, తోషిబా కంపెనీలకి టెండర్లు కట్టబెడుతున్నాయని ఆరోపించారు. అవినీతి వల్ల కరెంటు ఛార్జీలు పెరిగిపోతున్నాయని చెప్పారు. ఈ వార్త ఎంత మేజరు? జగన్ మీద ఆరోపణ అయితే బ్యానర్ హెడ్డింగ్. ఈ ప్రభుత్వం వచ్చాక కూడా కరప్షన్ చేస్తోంది అన్నటువంటి దాన్ని మాత్రం చిన్నకదేదో ఆయన స్టేట్మెంట్, క్యాజువల్ స్టేట్మెంట్ లాగా హైలైట్ చేశారు. ఇదే నీచ